ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా ఆక్షన్ త్వరలో జరగబోతుంది. ఈ మెగా ఆక్షన్ నవంబర్ 26, 27 తేదీల్లో జరగబోతుందని సమాచారం. ఢిల్లీలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో స్టార్ట్ అయింది. మొత్తం 5 జట్లు: ఢిల్లీ క్యాపిటల్ టీం, ముంబై ఇండియన్స్ టీం, రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు టీం, గుజరాత్ జైంట్స్ టీం, యూపీ వారియర్స్ టీం. 2023లో మొదటి ఫైనల్ ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్ మధ్య జరిగింది. ముంబై ఇండియన్స్ కప్పు గెలుచుకుంది. రెండవ సీజన్ 2024 ఢిల్లీ క్యాపిటల్ మరియు ఆర్సీబీ మధ్య జరిగింది. ఆర్సీబీ కప్పు గెలుచుకుంది. మూడవ సీజన్ 2025లో ఢిల్లీ క్యాపిటల్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య మళ్ళీ ఫైనల్ వార్ జరిగింది. దాంట్లో కూడా ముంబై ఇండియన్స్ కప్పు గెలుచుకుంది. ఈ 3 సీజన్స్లో ఢిల్లీ క్యాపిటల్ ఫైనల్కి వెళ్ళింది, కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. 2026 4వ సీజన్కి కొన్ని రూల్స్ పెట్టింది బీసీసీఐ. ఒక్కో జట్టు కొన్ని రిటెన్షన్ నిబంధనలు పాటించాలి. అవి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కో జట్టు దగ్గర 15 కోట్ల రూపాయలు మనీ ఉంటుంది. గరిష్టంగా 18 ప్లేయర్స్ని వాళ్ళు కొనుక్కోవచ్చు. ఒక్కో జట్టు ప్రస్తుతం ఉన్న ప్లేయర్స్ని 5 మాత్రమే ఉంచుకోవచ్చు. మిగతా వారిని ఆక్షన్లోకి విడుదల చేయాలి, లేదా అందరినైనా విడుదల చేసుకోవచ్చు. అది జట్టు ఇష్టం. ఈ 5 ప్లేయర్స్కి కొన్ని నియమాలున్నాయి. గరిష్టంగా 3 ఇండియన్ ప్లేయర్స్ని, 2 ఫారిన్ ప్లేయర్స్ని ఉంచుకోవచ్చు, లేదా 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్నైనా ఉంచుకోవచ్చు. ఈ రిటెన్షన్ డెడ్లైన్ నవంబర్ 5. ఈలోపు వాళ్ళ జట్ల సభ్యులను ప్రకటించాలి. ఈ ఆక్షన్లో కొత్తగా ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ కార్డును ప్రవేశపెడతారు. ఈ కార్డు ద్వారా మన జట్టు నుంచి వదిలేసిన ఏ ప్లేయర్నైనా మరలా మనం కొనుక్కోవచ్చు. ఒక్కో టీం 5 ప్లేయర్స్ని రిటెన్షన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఒక్కో ప్లేయర్కి ఒక్కొక్క అమౌంట్ ప్రతిపాదించారు. వాళ్ళ దగ్గర ఉంచుకునే 5 ప్లేయర్స్కి ఒక్కోరికి ఒక్కో రేటు ఉంటుంది. ఫస్ట్ ప్లేయర్కి 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. రెండవ ప్లేయర్కి 2.5 కోట్లు, మూడవ ప్లేయర్కి 1,75,00,000, నాలుగో ప్లేయర్కి 1 కోటి రూపాయలు, 5వ ప్లేయర్కి 50 లక్షలు, అన్క్యాప్డ్ ప్లేయర్కి ఒక్కొరికి 50 లక్షలు. 5 ప్లేయర్స్ తీసుకోవటం వల్ల ప్రతి జట్టు ఎంత ఖర్చు చేస్తుందో చూద్దాం. ప్రతి ఫ్రాంచైజీకి పర్సు వాల్యూ 15 కోట్లు. 5 ప్లేయర్స్ని ఉంచుకోవటం వల్ల 9.25 crores ఖర్చు అవుతుంది. 5.75 crores వాళ్ళ దగ్గర ఉంటాయి. 4 ప్లేయర్స్ని ఉంచుకుంటే 8.75 crores ఖర్చు అయింది. 6.25 crores వాళ్ళ దగ్గర ఉంటాయి. 3 ప్లేయర్స్ ఉంచుకుంటే 7.75 crores ఖర్చు అవుతాయి. 7.25 crores వాళ్ళ దగ్గర ఉంటాయి. 2 ప్లేయర్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటే 6 crores ఖర్చు అవుతాయి. 9 crores వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒక ప్లేయర్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటే 3.5 కోట్లు ఖర్చు అయింది. 11.5 కోట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. ప్రతి ఫ్రాంచైజీ రిటెన్షన్కి నవంబర్ 5 లోపు వాళ్ళ ప్లేయర్స్ని ప్రకటించాలి.